నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ కేబినెట్ భేటీలో ప్రధానంగా రైతాంగ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన సీఎం చంద్రబాబు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వివిధ పంటల దిగుబడులు పెరిగాయని సీఎం చంద్రబాబుకి అధికారులు వివరణ. విశాఖ ఉక్కు కార్మికులు చేస్తున్న సమ్మెకి మద్దతు ప్రకటించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీపరం కాకుండా కాపాడుకోకుంటే సీఎం చంద్రబాబు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా రాష్ట్ర ప్రజలు నమ్మరుగాక నమ్మరని విమర్శ. మహనీయుడు ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నేటికి దినదిన అభివృద్ధి చెంది తెలుగువారి ఆత్మగౌరవాన్ని నలుదిశలా వ్యాప్తి చేస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి. ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారాన్నిచ్చి గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉందని వ్యాఖ్య. మైలవరంలో మిన్నంటిన మినీ మహానాడు వేడుకలు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ సమగ్రాభివృద్ధి, పేదల అభ్యున్నతితో పాటు కార్యకర్తల సంక్షేమానికి కూడా టీడీపీ పెద్దపీట వేస్తుందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ వెల్లడి. ఏపీ కేబినెట్ భేటీలో ప్రధానంగా రైతాంగ సమస్యలపై సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వివిధ పంటల దిగుబడులు పెరిగాయని సీఎం చంద్రబాబుకి అధికారులు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రి మండలిలో సీఎం చంద్రబాబు చర్చించారు. ప్రధానంగా రైతాంగ సమస్యలపై సుదీర్ఘంగా మాట్లాడారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వివిధ పంటలు దిగుబడులు పెరిగాయని అధికారులు వివరించారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశ విదేశాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా వివిధ పంటల ధరలపై ప్రభావం ఉందని చెప్పారు. మిర్చి, పొగాకు, ఆక్వా, కోకో, చెరుకు, మామిడి వంటి పంట ఉత్పత్తుల ధరలు తగ్గడానికి గల కారణాలని అధికారులు వివరించారు. రైతులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వ్యవసాయ దిగుబడులు, గిట్టుబాటు ధరలు, నిత్యావసరాల ధరలపై 6 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైతులకి గిట్టుబాటు ధర దక్కించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ సబ్ కమిటీ నిరంతర పర్యవేక్షణ చేస్తుందని తెలిపారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీపరం కాకుండా కాపాడుకోకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా రాష్ట్ర ప్రజలు నమ్మరు కాక నమ్మరని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కు కార్మికుల సమ్మెకి మద్దతుగా ప్రకటించారు. విశాఖ ఉక్కు కార్మికులు సుదీర్ఘ ఆందోళన తర్వాత సమ్మెలోకి వెళ్లే పరిస్థితి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి ప్యాకేజీ ఇచ్చామని, కేంద్ర ప్రభుత్వం సాధించామని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కు కార్మికుల సమ్మెను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించి సమ్మెను విరమింప చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. విశాఖ స్టీల్ కార్మికులు సుదీర్ఘ ఆందోళన తర్వాత ఇవాళ సమ్మెలోకి పోయే పరిస్థితిని అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా కల్పించాయి. ఈరోజు ప్యాకేజ్ ఇచ్చాము, ప్యాకేజ్ ఇచ్చామని వారు, సాధించామని వీరు ఎన్నో గొప్పలు చెప్పుకున్నారు. 11,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇస్తే అందులో 9,000 కోట్ల రూపాయలు మరియు ఇతరేతర పద్ధతుల ద్వారా మళ్ళీ వెనక్కి లాక్కున్నారు మీరు. ఇవాళ ఏమిటంటే గత 8 మాసాలుగా వారికి సక్రమంగా జీతాలు ఇవ్వడంలో దాదాపు 3,000 మంది కాంట్రాక్ట్ లేబర్ని ఇప్పటికే తొలగించారు. మరో 2,600 మందిని తొలగించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 1,400 మంది పర్మనెంట్ కార్మికులకు VRS ఇచ్చారు. అంటే ఏది ఏమైనా సరే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయాలి, దీన్ని నిర్మూలించాలనే కంకణం పట్టుకుని కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే దానిపైన రాష్ట్రంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన పట్టించుకోవడం లేదని మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. ఇవాళ అటు పర్మనెంట్ కార్మికులు, ఇటు ప్రైవేట్ కాంట్రాక్ట్ కార్మికులు వారందరూ కూడా సమ్మెలోకి పోయే పరిస్థితి మీరే కల్పించారు. కాబట్టి ఏమంటే నేను గ్యారంటీగా చెప్తా ఉన్నా, ఇవాళ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఎన్డీఏ ప్రభుత్వం వల్ల డబుల్ ఇంజన్ సర్కార్ అని మీరు ఏదైతే మీరు ప్రచారం చేసుకున్నారో అది పేపర్ మీద ప్రచారానికి పనికొస్తా ఉంది తప్ప ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం లేదు. మహనీయుడు ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నేటికి దినదిన అభివృద్ధి చెంది తెలుగువారి ఆత్మగౌరవాన్ని నలుదిశలా వ్యాప్తి చేస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. అలాంటి మహనీయులకి భారతరత్న పురస్కారాన్ని ఇచ్చి గౌరవించుకోవాల్సిందిగా భారతదేశ ప్రభుత్వాన్ని పార్లమెంట్లో అడిగి ఎన్టీఆర్ కి భారతరత్న ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తారని ఎంపీ తెలియజేశారు.
విజయవాడ సింగనగర్లోని షాదీఖానా నందు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మహానాడు పెద్ద ఎత్తున ఉత్సాహభరితమైన వాతావరణంలో జరిగింది. ఈ మహానాడులో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమాతో పాటు ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడారు. ఎమ్మెల్యే బోండా ఉమా నాయకత్వంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పెద్ద ఎత్తున పసుపుమయం అయిందని, ఈ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు, నాయకులు క్రమశిక్షణ కలిగి నిబద్ధతతో పనిచేసినందున ఎమ్మెల్యేగా బోండా ఉమాకి ఎంపీగా తనకు సుమారుగా 70,000కు పైగా మెజారిటీ వచ్చిందని గుర్తు చేశారు. జిల్లాలో మరి ఏ నియోజకవర్గంలో కూడా తనకింత మెజారిటీ రాలేదని తెలిపారు. మహనీయుడు ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నేటికి దినదిన అభివృద్ధి చెంది తెలుగువారి ఆత్మ గౌరవాన్ని నలుదిశల వ్యాప్తి చేస్తుందని అన్నారు. అలాంటి మహనీయులకి భారతరత్న పురస్కారాన్ని ఇచ్చి గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందుకు భారతదేశ ప్రభుత్వాన్ని పార్లమెంట్లో అడిగి ఎన్టీఆర్ కు భారతరత్న ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మన అన్న బోండా ఉమా గారికి, వేదిక మీద ఉన్న నాయకులకి, వేదిక మీద ముందున్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఇవాళ మినీ మహానాడు అధికారంలోకి వచ్చినాక మహానాడు జరుపుకోబోతున్నాం. అంటే ఈ మినీ మహానాడు కూడా నేను సెంట్రల్ నియోజకవర్గంలోనే ముందుగా అటెండ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ జిల్లాలో జరిగే మినీ మహానాడు 4 ఉన్నాయి. ముందు సెంట్రల్ నియోజకవర్గంలో మినీ మహానాడుకి అటెండ్ అయ్యి మిగతా నియోజకవర్గాల్లో కూడా అటెండ్ అవుతానికి వెళ్తున్నాను. నన్ను నడిపించి, నన్ను దగ్గర నుండి నడిపించిన నాయకులు బోండా ఉమా గారు, మీ అందరూ కూడా ఆయన ఆధ్వర్యంలో నాకు 7 నియోజకవర్గాల్లో కూడా అత్యధిక మెజారిటీ ఇచ్చిన నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లానే కాదు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా అత్యధిక నియోజకవర్గం మెజార్టీ ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గం అది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం. ఎలక్షన్స్ ముందు నుంచి కూడా అనుకుంటానే ఉన్నాం బోండా ఉమా గారు ఆధ్వర్యంలో అత్యధిక మెజార్టీ నియోజకవర్గంలో రాబోతుందని. అదేవిధంగా ఇక్కడ ఈ నియోజకవర్గం ఇచ్చి తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండమైన భారీ మెజార్టీతో మమ్మల్ని ఇద్దరిని ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా నియోజకవర్గంలో కమిటీలు, సార్ మీకన్నా నియోజకవర్గం గురించి తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? అసలు ఎవరు ఆమోదం పొందాల్సిన ఇక్కడ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరిని పేరు పేరుగా పిలవగలిగే ఏకైక మనిషి మీరే. నాకు దీంట్లో 2% కూడా తెలియదు. ఎవరు ఆమోదించారు? ఆయన అందరికీ న్యాయం చేయగలవాడు. ఆయన ఏదో అడుగుతున్నారే కానీ ఆయన ఆల్రెడీ ఆ కమిటీ ఎప్పుడు ఆమోదం జరిగింది. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఎవరికి ఏ పది కావాలన్నా నేనైతే మాత్రం ఎవరు ఉమా గారు ఏదైనా చెప్తేనే జరుగుతుంది. నేను అది మాత్రం మీ అందరికీ క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుంచి మీతో కలిసి తిరిగిన వ్యక్తి ఆయన. తెలుగుదేశం పార్టీకి పునాది, బలం, శక్తి కార్యకర్తలేనని దార్శనికులు సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ సమగ్ర అభివృద్ధి, పేదల అభ్యున్నతితో పాటు కార్యకర్తల సంక్షేమానికి కూడా టీడీపీ పెద్దపీట వేస్తుందని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో సంక్షేమ పథకాలని అమలు చేస్తున్నారని అన్నారు. సంక్షేమ పథకాల అమలుకి పునాది వేసింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. మైలవరం నియోజకవర్గంలో మినీ మహానాడు వేడుకలు మంగళవారం మిన్నంటాయి. మైలవరం పట్టణం పసుపుమయమైంది. కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు టీడీపీ మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జి వసంత వెంకట కృష్ణప్రసాద్ ప్రారంభించారు. మైలవరం ప్రధాన సెంటర్లో ముందుగా ఎన్టీఆర్ నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి మినీ మహానాడు కార్యక్రమం ప్రారంభించారు. తొలుత మృతి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పహల్గాం ఉగ్రదాడి ఘటనలో మృతి చెందిన వారికి యుద్ధంలో అమరులైన సైనిక వీరుల సేవలు స్మృతిస్తూ మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ మాట్లాడారు. పార్టీ స్థాపించిన 9 మాసాల్లోని అధికారంలోకి వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. అన్న ఎన్టీఆర్ తెలుగు జాతి ప్రజల ఆత్మగౌరవ పరిరక్షణకి, పేదలకు కూడు, గుడ్డ, నీడ కల్పించడమే దృఢ సంకల్పంతో టీడీపీని స్థాపించారని చెప్పారు. టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో తన తండ్రి మాజీ హోంమంత్రి వర్యులు వసంత నాగేశ్వరరావు కూడా ఒకరని తెలియజేశారు. 2014 నుంచి 19 దాకా విభజింపబడిన ఆంధ్రప్రదేశ్ ని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తే ఒక్క అవకాశం అంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రోజు నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు చేసే పని, లోకేష్ బాబు గారు చేసే పని ఏంటంటే పరిశ్రమలు రావాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఎక్కువ కేంద్ర ప్రభుత్వ నిధులు ఏమి తీసుకొచ్చి మన పథకాలు ఇక్కడ అమలు చేయగలుగుతాం, ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసుకోగలుగుతాం, అనంతపురానికి ఏ పరిశ్రమ చేస్తాం, లేకపోతే చిత్తూరుకి ఏ పరిశ్రమ చేస్తాం, విజయనగరానికి ఏం చేస్తాం, వైజాగ్ ఏం చేస్తాం అని
ఆలోచన సాగే పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి ముందు ఒక్క అవకాశం ఉందని బయటకి లోపల గదిలో కూర్చొని ప్లాన్ చేసేది ఏంటంటే, నేను అధికారంలోకి వస్తే ఏ రకంగా దోచుకోవాలి. ఇసుక పాలసీ భారతదేశ చరిత్రలో ఎవరైనా చూసారా? మద్యం పాలసీ భారతదేశంలో ఎవరైనా చూసారా? కావాలని చెప్పి ముందుగానే పథకం ప్రకారం దాదాపుగా 400 కిలోల బంగారం వాడు కొని కమిషన్ రూపంలో తీసుకున్నారంటే, ఈ రోజు కేసులు పెడతా ఉంటే ఒక సామాజిక వర్గం మీద కక్ష కట్టారు. ఇది మరి ఆ రోజు 2019 నుంచి 24 దాకా రెడ్డి సామాజిక వర్గం మీద, తెలుగుదేశం వర్గీయుల మీద ఎన్ని దాడులు చేశారు, దౌర్జన్యాలు చేశారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజానీకానికి పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుందని అనటానికి గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సుగుణమ్మ ఉదాహరణ అని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గతంలో శాసనసభ్యులుగా తిరుపతి ప్రజలకు సేవలు అందించిన సుగుణమ్మకి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందించే అవకాశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్పించారని చెప్పారు. ఇచ్చిన పదవికి వన్నె తెస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మన్నూరు సుగుణమ్మ ప్రమాణ స్వీకార వేడుకలు విజయవాడలోని ఐలాపురం హోటల్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాము పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుందని అనటానికి గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సుగుణమ్మ ఉదాహరణ అని తెలియజేశారు. సుగుణమ్మ కుటుంబంలో ఉన్న అనుబంధాన్ని సభా వేదికగా పంచుకున్నానని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించడంలో సుగుణమ్మ అత్యంత కీలకంగా వ్యవహరించారని తెలియజేశారు. గతంలో శాసనసభ్యులుగా తిరుపతి ప్రజలకు సేవలు అందించారని అన్నారు. అలాగనే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందించే అవకాశం వచ్చిందని చెప్పారు. రాష్ట్రాన్ని అందంగా మార్చేందుకు సుగుణమ్మ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆమె పర్యవేక్షణలో పరిశుభ్రత, పచ్చదనంతో రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలని కోరుకున్నారు. చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మన్నూరు సుగుణమ్మ మాట్లాడుతూ, నాపై నమ్మకంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక పదవి ఇచ్చి నాకు గురుతర బాధ్యతలు అప్పగించారని అన్నారు. నాకిచ్చిన పదవికి సంపూర్ణ న్యాయం చేసేందుకు 100% చిత్తశుద్ధితో పనిచేస్తానని అన్నారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిని మరింత సుందరంగా తీర్చిదిద్దుతానని అన్నారు. రాజధాని అమరావతిని పచ్చదనంతో నింపేందుకు తన వంతు కష్టపడి పనిచేస్తానని అన్నారు. మన సుగుణమ్మ గారు అర్బన్ గ్రీన్ కార్పొరేషన్ చైర్మన్ గా మరి ప్రమాణ స్వీకారం చేసుకుని ఈ రోజు బాధ్యతలు తీసుకున్నందుకు వారికి ముందుగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి వారి కుటుంబం గురించి నాకు మొట్టమొదటి నుంచి కూడా, నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయిన దగ్గర నుంచి కూడా, మామయ్య గారి దగ్గర నుంచి కూడా చాలా ప్రేమగా, ఆప్యాయంగా రమణ గారు కానీ వారైతే చాలా ఒక కుటుంబ సభ్యుడిని ప్రోత్సహించినట్టుగా నన్ను ప్రోత్సహించారు. అలాగే ఇతను ఉన్నా కూడా నేను ఎప్పటికీ గుర్తున్నటువంటి విషయం ఏంటంటే, అక్కడ కొన్ని వైన్ షాపుల విషయంలో హాస్పిటల్లో ఉండి ఆ క్యాండిల్ పెట్టుకునే నా దగ్గరికి కూడా పేషీకి వచ్చినటువంటి సందర్భాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన పేరు తిరుపతి అంటే మొట్టమొదటి గుర్తొచ్చేది రమణ గారే. రమణ గారు నా దగ్గరికి వచ్చినటువంటి ఆ క్యాండిల్తో ఉన్నటువంటి అది ఇప్పటికీ నాకు అలా గుర్తుండిపోతుంది. అలాగే వచ్చినప్పుడల్లా కూడా మరి సుగుణమ్మ గారు చాలా ప్రేమగా, ఆప్యాయతగా ఇంటికి పిలవడం, లేకపోతే నేను ఎక్కడున్నా అక్కడికి వచ్చి విష్ చేయడం ఎప్పుడు కూడా వాళ్ళ అదని మర్చిపోను. మరి మొన్న కొన్ని పొత్తుల కారణంగా మరి టికెట్ త్యాగం చేశారు. కానీ తిరుపతి గెలిపించినందుకు మీ అందరికి కూడా, సుగుణమ్మ గారి తరఫున మీ అందరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే వారు ఎమ్మెల్యేగా మరి ఎక్కడ తిరుపతిలో ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా వారు చేసినటువంటి సేవలు, కృషి తిరుపతి ప్రజలు ఎప్పటికీ గుర్తుంటాయి. మరి ఇప్పుడు రాష్ట్రం అంతా సేవ చేసే మీకు అవకాశం మీకు వచ్చింది. ఇంతకుముందు మీరు తిరుపతికే చేశారు, ఇప్పుడు రాష్ట్రం అంతా చేయాలి. మీ అర్బన్ గ్రీన్ కార్పొరేషన్ ద్వారా ఒక చక్కటి అర్బన్ ఏరియాస్లో గ్రీనరీ డెవలప్ చేయడానికి మీ వంతు కృషి తప్పకుండా ఉంటుంది. మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గర్భిణీ మహిళలు 12 బిడ్డకు జన్మనివ్వటమే కాకుండా సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చే వరకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. భవిష్యత్తులో కూడా అక్క చెల్లెమ్మలకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. 62వ డివిజన్ ఎల్బీఎస్ నగర్ వంగవెట్టి మోహనరంగ కాపు కళ్యాణ మండపం నందు టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ పైడి శ్రీను అధ్యక్షతన జలకం రాజారావు మరియు బాబుల ఆధ్వర్యంలో మహిళలకి సామూహిక సీమంతాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్
సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని తెలుగుదేశం పార్టీ తరపున అక్కా చెల్లెమ్మలకు పసుపు కుంకుమలు అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడారు. గర్భిణీ మహిళలు 12 బిడ్డకు జన్మనివ్వటమే కాకుండా సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చే వరకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని తెలియజేశారు. ప్రతి డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అక్కా చెల్లెమ్మలకు సీమంతం కార్యక్రమం ఏర్పాటు చేశామని, అంగన్వాడీ టీచర్ల ద్వారా ప్రభుత్వ పరంగా గర్భిణీ అక్కా చెల్లెమ్మలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తున్నామని అన్నారు. ఇవాళ గర్భం ధరించినటువంటి ఆడపడుచులకి పౌష్టికాహారం ఇవ్వటం కానీ, గుడ్లు, పాలు మరియు ప్రొవిజన్స్ అన్ని కూడా ఇవ్వటం జరుగుతుందని, బిడ్డను ప్రసవించే వరకు ప్రభుత్వం బాధ్యత తీసుకొని భవిష్యత్తులో కూడా దీన్ని మరింతగా కొనసాగిస్తామని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా మా చెల్లెమ్మలకి గర్భిణీ స్త్రీలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున శ్రీమంతం కార్యక్రమాలు, సామూహిక శ్రీమంతం కార్యక్రమాలు తమ పుట్టింటి వాళ్ళు, తమ అన్నలు, తమ తల్లిదండ్రులు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా సామూహిక శ్రీమంత కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం మహిళలకి అన్ని రకాలుగా అండగా ఉంటుంది. గతంలో కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 2014-19లో గతంలో కూడా ఇదే విధంగా అన్ని రకాలుగా అన్ని డివిజన్లో అందరి మహిళలకి శ్రీమంత కార్యక్రమాలు చేసి సొంత కుటుంబం సభ్యులు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చీరలు పెట్టాం, సార్లు ఇచ్చాం, పళ్ళు ఇచ్చాం, స్వీట్ ఇచ్చాం, పసుపు కుంకుమ, గాజులు అన్ని కూడా ఇచ్చి నిండు మనసుతో 12 బిడ్డని కనాలని ఆశీస్సులు అందజేశాం. ఇవాళ గర్భిణీ స్త్రీలకి అందరికీ ఆరోగ్యపరంగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడతా ఉంది. అంగన్వాడీ వ్యవస్థ ద్వారా వాళ్ళకి ప్రతిరోజు గుడ్లు ఇవ్వటం గాని, పౌష్టికాహారం గాని, పాలు గాని, అలాగే చిక్కీలు గాని అన్ని రకాలుగా కందిపప్పు, దినసరి సరుకులు అన్ని కూడా అందజేస్తూ గర్భిణీ స్త్రీలు ఆరోగ్యకరమైన బిడ్డని ప్రసవించడానికి అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. ప్రభుత్వం పేదల పట్ల పూర్తి స్థాయిలో అండగా ఉంటా ఉంది. రాబోయే రోజుల్లో కూడా దీన్ని కొనసాగిస్తాం. అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తా ఉన్నాం. అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉన్నాం తెలియజేసుకుంటూ ఈ రోజు 62వ డివిజన్ లో డివిజన్ ఇన్ఛార్జి పైడి సీను, డివిజన్ పార్టీ అధ్యక్షుడు రాజారావు, డివిజన్ ప్రధాన కార్యదర్శి మర్యాదాసు, అలాగే మా సోదరి మాజీ కార్పొరేటర్ పైడి తులసి అందరి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ బ్రహ్మాండంగా సామూహిక శ్రీమంత కార్యక్రమాలు జరిగినాయి. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉత్పత్తి రంగాన్ని కార్పొరేటర్లకు కట్టబెట్టాలని చూస్తుందని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉపాధ్యక్షులు వై కేశవరావు, ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణలు ఆరోపణలు చేశారు. అనేక పోరాటాలు చేసి కార్మికులు సాధించుకున్న చట్టాలని నిర్వీర్యం చేస్తే 15 గంటల పని చేయవలసి వస్తుందని అనుమానాలు వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా పిలుపునిచ్చిన సార్వత్రిక సమ్మె జూలై 9కి వాయిదా వేయడం జరిగిందని చెప్పారు. కార్మిక, కర్షకులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా చౌక్ లో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉపాధ్యక్షుడు వై కేశవరావు పాల్గొని మాట్లాడారు. కార్మిక, కర్షకులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను అమలు చేయాలని చూస్తుందని, వాటికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశామని తెలిపారు. కార్మికులు సాధించుకున్న చట్టాలని నిర్వీర్యం చేస్తే 15 గంటలు పనిచేయాల్సి వస్తుందని, పర్మనెంట్ ఉద్యోగాలు ఉండవని, అన్ని తాత్కాలిక ఉద్యోగాలే ఉంటాయని తెలిపారు. కర్షక కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకి వ్యతిరేకంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మె కర్షక కార్మిక లోకాన్ని సమాయత్తం చేసేందుకు జూలై 9కి వాయిదా వేయడం జరిగిందని చెప్పారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఈ రోజు సార్వత్రిక సమ్మె జరగవలసినటువంటి అవసరం ఉంది. అది సకల జనుల సమ్మెగా, గ్రామీణ ప్రాంతాల ఆర్తాలుగా, అలాగే 89% ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులంతా కూడా ఒక తాటి మీదకి వచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని కార్మిక సంఘాలకు సమీక్షించి ఆ సమ్మెని జూలై 9వ తారీఖుకి వాయిదా వేయడం జరిగింది. జూలై 9వ తారీఖున జరిగేటువంటి సమ్మె కార్మిక వాడల్లో, వివిధ ప్రాంతాల్లో, అలాగే అసంఘటిత రంగ కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున కదలడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి కార్మికులు ఉత్పత్తి చేస్తున్నటువంటి శ్రమని, సంపదని కార్పొరేట్ కంపెనీలకు దారదత్తం చేయడానికి 4 లేబర్ కోడ్లు తీసుకొస్తా ఉన్నాయి. ఈ 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని చెప్పేసి అని ఇప్పటికే ప్రభుత్వాలు ఆందోళన చేస్తా ఉన్నాయి. జూలై 1, 2020 తారీఖు నుంచి అమలు చేస్తామని చెప్పినటువంటి మోడీ ప్రభుత్వం ఈ రోజు కార్మిక వర్గం ఏదైతే పోరాటం చేస్తుందో ఆ పోరాట ఫలితంగా
వెనకడు వేస్తా ఉంది. అలాగే రైతాంగం చేసినటువంటి ఉద్యమం ఫలితంగా 4 చట్టాలను రద్దు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయినా కానీ దొడ్డిదారిన మరొకసారి కార్పొరేట్ బహుళజాతి కంపెనీలకి ఒప్పందం చేసుకుంటూ, అమెరికాతో కూడా ఒప్పందం చేసుకుంటూ, మరో WTO ఎలాగైతే ఒప్పందం చేసుకున్నారో ఆహార ఉత్పత్తులను ఈ రోజు దిగుమతి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకని ఈ సమ్మెలో కార్మిక వర్గం అంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని, రేపు జరగబోయేటువంటి సమ్మెని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. దేశవ్యాప్తంగా యాదవులు సమాజంలో వెనుకబాటుతనంతో ఇబ్బందులు పడుతున్నారని అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షులు మహేష్ యాదవ్ పేర్కొన్నారు. యాదవులకి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించి ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందిరాగాంధీ టైంలో రద్దు చేసిన అహిరా రెజిమెంట్ ని పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అఖిల భారత యాదవ మహాసభ జాతీయ అధ్యక్షుడు మహేష్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది. అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు లాగా వెంగళరావు యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో మహేష్ యాదవ్ మాట్లాడారు. దేశంలో యాదవులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనకపడిపోయారని అన్నారు. వారికి ప్రభుత్వాలు చేయూతను అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. లాకా వెంగళరావు మాట్లాడుతూ రాష్ట్రంలో పాడి పరిశ్రమ కోసం ఎన్నో కష్టనష్టాలు కూర్చి యాదవుల శ్రమ పడుతున్నారని అన్నారు. వారికి చేయూతనివ్వాలని తెలిపారు. జిల్లా కేంద్రాలలో యాదవ భవన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలను కోరారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గోగుల రమణ, రాష్ట్ర కార్యదర్శి దానపోయిన అంజయ్య, కోస్తా జిల్లాల అధ్యక్షులు బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. కూడా ఈ రోజు భూముల విలువ పెరిగిపోవడం వల్ల, పశువుల్ని నిల్వ ఉంచుకోవడానికి నిల్వ దొడ్లు లేకపోవడం వల్ల గొర్రెల కాపర్లు, ఆవుల కాపర్లు వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా గ్రామ కట్ట భూములు ఉంటాయి. కాబట్టి వాటిని నిల్వ చేసుకోవడం కోసం రోడ్ల మీద పెట్టడం వల్ల ఈ వాహనాలు తొక్కి అనేకం చనిపోతా ఉన్నాయి. రాత్రులు గ్రామాల్లో కానివ్వండి, అలాగే హైవేల్లో కానివ్వండి చాలా చనిపోతూ ఉన్నాయి. ఆ సందర్భంలో నిల్వ దొడ్లు కూడా మరి ప్రతి గ్రామంలో కూడా ప్రభుత్వం ఈ గొర్రెల కాపర్లకి నిల్వ ఉంచుకోవడానికి నిల్వ దొడ్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే మరి రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో కూడా ఈరోజు అత్యధిక జనాభా కలిగిన యాదవ కులం ఈరోజు వెనుకబడి ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా మరి నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి, అట్లాగే ఉద్యోగ అవకాశాల్లో కానివ్వండి, వీటన్నిటిలో కూడా యాదవులకి సరైన ప్రాధాన్యత కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి మరి నారా చంద్రబాబు నాయుడు గారికి అనేక సందర్భాల్లో కూడా మా యొక్క డిమాండ్లు కూడా వారు వివరించడం జరిగింది. గతంలో కూడా వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మరి త్వరలో మేము కూడా మా యొక్క బృందం అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి మా యొక్క డిమాండ్లు కూడా మళ్ళీ కూడా వారు తెలియజేసి మా యొక్క డిమాండ్లు అంగీకరించే విధంగా కూడా మేము ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి వివరించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక విజయవాడ బుక్ ఫెస్టివల్స్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం వేసవి వర్క్ షాప్ ని నిర్వహించడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ ని పౌర గ్రంథాలయ శాఖ సంచాలకులు ఏ కృష్ణమోహన్ ప్రశంసించారు. విద్యార్థుల్లో పుస్తకాల పట్ల అభిరుచి, అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. విజయవాడలో ఉన్న పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి వారి యొక్క విజ్ఞాన ప్రపంచాన్ని పెంచుకోవాల్సిందిగా సూచించారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆవరణలో గ్రంథాలయ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ ని ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ శాఖ సంచాలకులు ఏ కృష్ణమోహన్, గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక కన్వీనర్ వల్లూరు ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వల్లూరు ప్రసాద్ మాట్లాడారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం వేసవి వర్క్ షాప్ ని నిర్వహించడం అభినందనీయమని తెలియజేశారు. విద్యార్థుల్లో పుస్తకాల పట్ల అభిరుచి, అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. విజయవాడలో ఉన్న పిల్లలందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి వారి యొక్క విజ్ఞాన ప్రపంచాన్ని పెంచుకోవాల్సిందిగా సూచించారు. అనంతరం ఏ కృష్ణమోహన్ మాట్లాడారు. రాష్ట్రంలో ఈ కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో రాష్ట్రం మొత్తం ఈ ఉద్యమం విస్తరింపచేసి పిల్లల్ని సాహిత్యం పట్ల అవగాహన కలిగించడం ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక లక్ష్యమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలకు 1 కోటి పుస్తకాల్ని పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ ఉద్యమాన్ని ప్రారంభించినట్లు తెలియజేశారు. శివప్రసాద్ నా పేరు. గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక కన్వీనర్. ఈరోజు విజయవాడ బుక్ ఫెస్టివల్ ఆధ్వర్యంలో గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక తలపెట్టినటువంటి ఈ పుస్తక పఠనం, గ్రంథాలయ అవగాహన శిబిరంలో అనేక మంది పాల్గొనడానికి వచ్చారు. ఈ శిబిరం ఈ రాష్ట్రంలో మొదటిగా ప్రారంభించి భవిష్యత్తులో రాష్ట్రం మొత్తం ఈ ఉద్యమంలాగా విస్తరింపజేసి
పిల్లల్ని సాహిత్యం పట్ల అవగాహన కలిగించడం, సంస్కృతి పట్ల వాళ్ళకి ఒక గౌరవం ఏర్పడటం, పుస్తక పఠనం అధ్యయనం ద్వారా వాళ్ళ వ్యక్తిత్వ వికాసం కలిగించటం, మానసికమైనటువంటి ఒక సంస్కారం ప్రోధి చేయటం మా ఉద్యమంలో ఒక ప్రధానమైనటువంటి లక్ష్యం. ఆ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలకు 1 కోటి పుస్తకాలని మేము వితరణ చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకుని ఈ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాం. పునర్వికాస ఉద్యమ వేదిక కమిటీలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కొన్ని చోట్ల ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. భవిష్యత్తులో మరింత విస్తృతంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం, దాని ద్వారా ఈ తరాన్ని సాహిత్యం వైపు, గ్రంథాలయాల వైపు నడిపించడం మా ఉద్దేశం, ప్రధాన లక్ష్యంగా మీ అందరికీ తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీ కేబినెట్ భేటీలో ప్రధానంగా రైతాంగ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన సీఎం చంద్రబాబు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వివిధ పంటల దిగుబడులు పెరిగాయని సీఎం చంద్రబాబుకి అధికారులు వివరణ. విశాఖ ఉక్కు కార్మికులు చేస్తున్న సమ్మెకి మద్దతు ప్రకటించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీపరం కాకుండా కాపాడుకోకుంటే సీఎం చంద్రబాబు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా రాష్ట్ర ప్రజలు నమ్మరుగాక నమ్మరని విమర్శ. మహనీయుడు ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నేటికి దినదిన అభివృద్ధి చెంది తెలుగువారి ఆత్మగౌరవాన్ని నలుదిశలా వ్యాప్తి చేస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి. ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారాన్నిచ్చి గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉందని వ్యాఖ్య. మైలవరంలో మిన్నంటిన మినీ మహానాడు వేడుకలు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ సమగ్రాభివృద్ధి, పేదల అభ్యున్నతితో పాటు కార్యకర్తల సంక్షేమానికి కూడా టీడీపీ పెద్దపీట వేస్తుందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.